బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. యోసేపు ఇంటి వారు అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉన్నాడంట. చూడండి, దేవుడు అసలు యోసేపుతో కూడా ఇదే మాట చెప్తా వచ్చినాడు. మనం గమనించినట్లయితే ఆది కాండము 39వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ 39వ అధ్యాయం 2వ వచనం. 39వ అధ్యాయం 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. కాబట్టి యోసేపునకు ఆ దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. అంతేగాని మనం గమనించినట్లయితే ఆ 21వ వచనం, 39, 21 కూడా చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లు చేసెను. 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. మనం గమనించినట్లయితే ఆ యోసేపుకి దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. అదే వాగ్దానాన్ని తన కుమారుల పట్ల కూడా దేవుడు నెరవేర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఈ బేతేలు అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతా వచ్చిందంటే, చూడండి, మనం గమనించినట్లయితే పన్నెండో అధ్యాయము ఆది కాండము 12వ అధ్యాయము 8వ వచనం, 7, 8 వచనాలు మనం గమనించినట్లయితే అబ్రహాము ఆ, తన దేశాన్ని తన బంధువుల యొద్ద నుండి తన తండ్రి ఇంట నుండి బయలుదేరి ఆయన దేవుడు చెప్పినటువంటి దేశానికి ఆయన వస్తా ఉంటున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినాడు. అబ్రహామును పిలిచినప్పుడు తన బంధువుల దేశాన్ని, అదేవిధంగా తన తండ్రి ఇంటిని, తన తండ్రి ఇంట్లో వారినందరినీ, తన బంధువులందరినీ, తన సొంత దేశాన్ని అంతటి కూడా విడిచిపెట్టి తను బయలుదేరుతా వచ్చినప్పుడు చూడండి, 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట్టున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూడండి, మనం గమనించినట్లయితే అబ్రహాము అని దేవుడు పిలుస్తా వచ్చినాడు. పిలిచినటువంటి దేవుడి మాటకి విధేయత చూపించి తన తండ్రి ఇంటి వారిని, అదేవిధంగా తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి, తర్వాత తన దేశం నుంచి ఆయన బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క వాగ్దానం చేస్తా వచ్చినాడు. ఈ దేశాన్ని నీకు నీ జనాంగానికి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, అక్కడ దేవునికి ఏం చేసినాడు? బలిపీఠం కట్టాడు. ఎక్కడ బలిపీఠం కట్టాడంటే బేతేలు. అదే విధంగా మనం గమనించినట్లయితే చూడండి, ఇంకొక చోట ఆదికాండము 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏం చేస్తా ఉంటున్నాడంటే, యాకోబును పిలిచి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ ఒకరిని ఆ నీకు భార్యగా తీసుకొని రావాలి, వివాహం చేసుకోవాలి. ఇక్కడ వద్దు, ఇక్కడ అన్యజనుల్లో వివాహం చేసుకోకూడదు, ఎందుకంటే మీ అన్న ఇక్కడ చేసుకొని ఆల్రెడీ దాని ద్వారా మేము చాలా ఇబ్బందులు పడతా ఉంటున్నాం అని చెప్తా వచ్చినాడు. చెప్పినప్పుడు తను లేచి బయలుదేరి వెళ్తా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఆ ఆ యాకోబుతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి, 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి
తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడతా వచ్చింది. లూజు అనేటువంటి పేరు కలిగినటువంటి పట్టణం మొట్టమొదటిగా అది బేతేలుగా మారుతా వచ్చింది. అంటే బేతేలు అంటే కింద చూడండి ఒకటని పెట్టి రాయబడింది. ఏమని రాయబడింది అంటే దేవుని మందిరము. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని మందిరము లేకపోతే దేవుని సన్నిధిలో మనకేం కలుగుతుందంటే దేవుని తోడు ఉంటుంది ఎప్పుడు కూడా కదా. అందుకే మనం గమనించినట్లయితే తిరిగి ఆ ఆయన ఏమని చెప్తా వచ్చినాడంటే ఆ ఈ యాకోబుతో నిన్ను మళ్ళీ తిరిగి ఈ స్థలానికి రప్పిస్తా అని చెప్తా వచ్చినాడు. రప్పించినాడా లేదా? రప్పించినాడు. చూడండి 35వ వచనంలో మనం గమనించినట్లయితే క్షమించండి, ఆదికాండము 35వ అధ్యాయం 35వ అధ్యాయము ఆ 35వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. కాబట్టి దేవుడు మళ్ళీ తిరిగి ఆ ఆ ఇస్సాకుని యాకోబుని అక్కడికి తీసుకొని వస్తా వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే యాకోబు అదే ప్రాంతంలో నివసిస్తా వచ్చినాడు. దేవుని మందిరము, దేవుని మందిరము లేకపోతే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు ఏముంటుందంటే తోడు అనేటువంటిదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అంతేకాదు మనము యోసేపు విషయంలో మనం గమనించినట్లయితే యోసేపు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడిగా లేడు. దేవుణ్ణి హత్తుకొని జీవిస్తా వచ్చినాడు. దేవుని సన్నిధి కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుని బట్టి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే యోసేపుకు తోడుగా ఉంటా వచ్చినాడు. యోసేపుకి ఎప్పుడు ప్రతి విషయంలో ఎక్కడున్నప్పటికీ కూడా తను యోసేపుకు తోడుగా ఉంటా వచ్చినాడు. తను తన ఇంట్లో ఉన్నప్పుడు, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడు తన్ని తోడుగా ఉంటా వచ్చినాడు. అదే విధంగా తన అన్నలు తనని ద్వేషించినప్పుడు తనకు దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. అన్నల్ని వెతుక్కుంటా పోయినప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. అన్నలు ఆయన్ని ద్వేషించి ఆయన్ని ఆ గుంటలో వేసినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉంటా వచ్చినాడు. అంతేకాదు అన్నలు ఆయన్ని అమ్మివేసినప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉంటా వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. అదే విధంగా చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. ఎందుని బట్టి అంటే యోసేపు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి వాడిగా లేడు. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా కోరుకుంటా వచ్చినాడు. అందును బట్టి తను ఆ పాపము నుంచి దూరంగా పారిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎందుకు బట్టి అంటే ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటూ వచ్చినాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు లేకపోతే దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకు తోడు అనేటువంటిది ఉంటూ వస్తుంది కదా. చూడండి, యోసేపుకి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం గమనించినట్లయితే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా. యోసేపు కూడా ఆ తన తండ్రి చేత చాలా ప్రేమను పొందినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తండ్రి ఎంతగానో ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు యోసేపు ఆ తను ఆ యొక్క బానిసత్వానికి అమ్ముడు వేయబడతా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా యూదా ఇస్కరియోతు అమ్మివేస్తూ వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, యోసేపు ఏమంటా ఉన్నాడంటే ఆ తన అన్నలు తను కనుగొన్నప్పుడు ఏమంటా ఉన్నాడంటే చూడండి 43వ వచనం 43వ అధ్యాయం ఆదికాండము 43వ అధ్యాయం క్షమించండి 45వ అధ్యాయం క్షమించండి ఆదికాండము 45వ అధ్యాయము ఆ మొదటి వచనం నుంచి మనము గమనించినట్లయితే 2వ వచనం, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులో ఫరో ఇంటి వారిని వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు
అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కదా. చూడండి, మనం గమనించినట్లయితే యో యోసేపును దేవుడు ఎందుకు ముందుగా ఐగుప్తులోకి పంపిస్తా వచ్చినాడంటే, తన అన్నలని తన తండ్రిని అదేవిధంగా ఐగుప్తులో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా రక్షించడానికి యోసేపును ముందుగా పంపిస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపిస్తా వచ్చినాడంటే, నీ కొరకై నా కొరకై ఆయన కలువరి శిలువలో రక్తం చిందించుట ద్వారా మనల్ని రక్షించడానికి కదా. అందుకే ఆయనకి యేసు అను పేరు పెట్టబడతా వచ్చింది. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21 21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే, తన అన్నల్ని అదేవిధంగా తన తల్లిదండ్రుల్ని అదేవిధంగా తన కుటుంబపు వారిని అదేవిధంగా ఈ ఐగుప్తీయులను రక్షించడానికి దేవుడు ముందుగా యోసేపుని ఎన్నుకొని ఐగుప్తులోకి పంపిస్తా వచ్చినాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే, ముందుగా మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఈ యొక్క ఐగుప్తుకు సాదృశ్యమైనటువంటి ఈ లోకంలోనికి ఆయన్ని పంపిస్తా వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతా వచ్చినాడు కదా. కాబట్టి ఆయన కలువరి సెలవులో నీ కొరకై నా కొరకై తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించి మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాపాడి మనల్ని ఎక్కడికి చేరుస్తూ వచ్చినాడంటే, దేవుని మందిరములోనికి లేకపోతే దేవుని సన్నిధిలోనికి మనల్ని చేరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మనము ఎట్లా ఉంటామంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోంచి మనం తొలగిపోతామో మనకు తోడు అనేటువంటిది ఉండదు కదా. మనము ఆ యొక్క సమరయుని యొక్క కథ కూడా మనం గమనించినట్లయితే, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడంట. కాబట్టి బెత్లెహేము నుంచి దిగి ఆయన ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడు అంటే ఎరికోకి వెళ్తా ఉంటున్నాడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైతే వచ్చిందంటే, దొంగలు పట్టుకొని ఆయన కొడతా వచ్చినారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండమో మనము అప్పుడు ఏమవుతామంటే, విల్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. అంటే మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ఆయన్ని కొట్టినారు కదా, కొట్టి ఆడ పడేస్తే, దొంగలు ఆడ కొట్టి పడేస్తే ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదు. అయితే ఆ ఆ, ఈ సమరయుడు, మంచి సమరయుడు ఏం చేస్తా వచ్చినాడంటే, తనని పట్టించుకొని తనని పూటకూళ్ళ ఇంట్లో చేరుస్తా వచ్చినాడు. అంటే పూటకూళ్ళ ఇల్లు అంటే దేనికి సాదృశ్యంగా ఉంటా వచ్చిందంటే, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంటా వచ్చింది కదా. దేవుని మందిరంలో చేర్చినప్పుడు అప్పుడు తనకి అంత రక్షణ కలుగుతా వచ్చింది. అంటే గాడ్ వాజ్ విత్ హిమ్, అంటే దేవుడు ఆయనతో కూడా ఉంటా వచ్చినాడు కదా. కాబట్టి ఆ, మనకు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము రక్షించబడినటువంటి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని ఇంటిలో లేకపోతే దేవుని సన్నిధిలోనే మనకి తోడు అనేటువంటిది ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోంచి లేకపోతే దేవుని యొక్క మందిరంలోంచి మనం బయటకు వెళ్ళిపోతామో మన జీవితాల్లో అసలు చాలా అల్లకల్లోలం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి శత్రువు వచ్చి మనల్ని ఆ దండించేటువంటి వాడిగా లేకపోతే శత్రువు వచ్చి మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. చూడండి, ఇక్కడ కూడా యోసేపు ఇంటి వారు బేతేల్కి వెళ్ళినప్పుడు యెహోవా ఏం చేసినాడంటే వాళ్ళకి తోడుగా ఉన్నాడు. బేతేల్ అంటే దేవుని మందిరం. కాబట్టి నువ్వు నేను కూడా మనం బేతేల్లో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ అంతేకాదు, ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఏ విధంగా అయితే యోసేపు దేవునితో సహవాసం చేస్తూ వచ్చినాడో మనం కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, పూర్వము 23వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలంగా లేకపోతే రక్షించబడినటువంటి వారంగా
మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దగ్గరగా ఉంటామో అప్పుడే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. 23వ వచనం, పూర్వము లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా 24, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసిదమని చెప్పిరి. 25వ వచనం, అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతం చేసిరి గాని ఆ మనుషుని వారి కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఈ సినారియో ఇంకొక సినారియోని రిజంబుల్ చేస్తా ఉందన్నమాట బైబిల్లో. ఆ, ఎవరైనా చెప్పగలరా అంటే ఏ సినారియోని రిజంబుల్ చేస్తుందని? చూడండి, మనం గమనించినట్లయితే ఈ సినారియో ఒక సినారియోని ఇదివరకే మనం చూసుకుంటా వచ్చినాం. ఈ దాని గురించి కూడా మనము అనేక మనం చదువుకుంటా వచ్చినాం. ఇక్కడ ఏం జరుగుతా వచ్చిందంటే పూర్వము లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా, కదా మనం గమనించినట్లయితే యోషువ కూడా ఆ వేగులు చూడటానికి పంపిస్తా వచ్చాడు కదా. వేగు చూడడానికి చూడండి, యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీం నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, కదా చూడండి, ఆ ఇది ఇట్స్ రిజంబుల్ అంటే ఈ యొక్క రాహాబు యొక్క స్టోరీ, అదే విధంగా ఇక్కడ చెప్పబడినటువంటి స్టోరీ కూడా కొంచెం అంటే ఇంచుమించు అట్లే ఉంటుంది కదా. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే యోసేపు ఇంటి వారు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దూతలను పంపినారు. ఆ వేగుల వారు ఆ పట్టణంలో ఒకరిని కనుక్కుంటా వచ్చినారు. అతన్ని మార్గం అడుగుతా వచ్చినారు. ఏమనంటే ఈ పట్టణానికి మాకు మార్గం చూపిస్తే నిన్ను నీ ఇంటి వారిని మేము ఏం చేస్తామంటే ఆ, ఏమి చేయము, నీకు ఉపకారం చేస్తామని చెప్పినప్పుడు అతడు చూపిస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యెహోషువ ఆ ఎరికో అనేటువంటి పట్టణంలోనికి వేగుల వారిని పంపిస్తా వచ్చినాడు. పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తా వచ్చినారంటే రాహాబు అనేటువంటి ఒక వేశ్య దగ్గరికి వాళ్ళు వెళ్తా వచ్చినారు కదా. రాహాబు దగ్గరికి వెళ్తా వచ్చినారు. రాహాబు కూడా మనం గమనించినట్లయితే రాహాబు గురించి చాలా చక్కగా రాయబడతా వచ్చినాయి, అనేకమైనటువంటి సంగతులు చెప్పబడతా వచ్చినాయి. ఆమె అసలు ఎవరంటే ఎరికో నివాసస్తురాలు, ఆమె కనానీయురాలు, ఆమె అన్య దేశస్తురాలు అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తా వచ్చిందంటే దేవుని గురించినటువంటి మాటలు ఆమె ముందుగానే వింటా వచ్చింది. అదే మనము ఆ 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయం మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసినో యోర్దాను తీరమున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయారు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, షీ రికగ్నైజ్డ్ ఆర్ షీ రియలైజ్ దట్ ఏమని రియలైజ్ అవుతా వచ్చిందంటే మీ దేవుడైనటువంటి యెహోవానే నిజమైనటువంటి దేవుడు, పైన ఆకాశం అందును క్రింద భూమి అందును ఆయనే దేవుడు అనేటువంటిది రికగ్నైజ్ అవుతా వచ్చింది కదా. కాబట్టి రాహాబు ఆ చూడండి, మనం గమనించినట్లయితే రాహాబు స్థితి ఎట్లా ఉంటా వచ్చిందంటే ఆమె ఒక వేశ్య కదా. అంతేకాదు ఆమె ఎక్కడ నివసిస్తా ఉందంటే చూడండి, ఆమె ఇల్లు ఎక్కడ ఉందంట 15వ వచనం, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది. అంటే షీ వాజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. అంటే ఆమె ఆ యొక్క ఆ, దేశం ఎరికో అనేటువంటి పట్టణంలో ఆమె లేదు, ఆ ప్రాకారం దగ్గర ఉంది. అంటే ఆమె అందరూ ఆమెను రిజెక్ట్ చేస్తా వచ్చినారు. తన సొంత ప్రజలే తనను రిజెక్ట్ చేస్తా వచ్చినారు కదా. తన సొంత ప్రజలే తనని తోసివేస్తా వచ్చినారు.
అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేస్తా వచ్చిందంటే, ఎంతమంది ఆమెను రిజెక్ట్ చేసినప్పటికీ, ఎంతమంది ఆమెను తోసివేసినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తా వచ్చిందంటే, ఈ యొక్క వేగులకు వచ్చినటువంటి వారిని ఆమె చేర్చుకుంటా వచ్చింది. దట్ ఈస్ ద అంటే ఆమె క్యారెక్టర్ అది. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఆఫ్ హస్ క్యారెక్టర్. అంటే ఆమె క్యారెక్టర్ లో ఉన్నటువంటి బ్యూటీ అదే అన్నమాట కదా. ఆమెను అందరూ రిజెక్ట్ చేస్తా వచ్చినారు, కానీ ఆమె అయితే ఎవరిని రిజెక్ట్ చేయలే. ఆమె అందరినీ కూడా ఏం చేస్తా వచ్చిందంటే, అక్కడికి వచ్చినటువంటి వేగులు ఉన్న వారిని అందరినీ కూడా చేర్చుకుంటా వచ్చింది. అంతేకాదు, ఆ, దేవుని గురించి ముందుగానే తెలుసుకున్నటువంటిదిగా ఉంటూ వచ్చింది కదా. అంతేకాదు చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆమె గురించి రాయబడతా వచ్చింది. విశ్వాసుల యొక్క పట్టికలో ఆమె చేర్చబడతా వచ్చింది. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి విశ్వాసమును బట్టి ఆమె ఏం చేస్తా వచ్చిందంటే, వేగుల వారిని చేర్చుకుంటా వచ్చింది. అందును బట్టి ఆమె ఏం చేస్తా వచ్చిందంటే నశించిపోలేదు కదా. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. చూడండి, ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకుంటా వచ్చింది. ఎందుని బట్టి అంటే విశ్వాసమును బట్టి. దేవుని గురించి ముందుగానే తెలుసుకుంటా వచ్చింది. విశ్వాసమును బట్టి ఆ వేగుల వారిని సమాధానంగా తన ఇంట్లో చేర్చుకుంటా వచ్చింది. ఆ విశ్వాసమును బట్టి తను మాత్రమే కాదు, తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకోగలుగుతా వచ్చింది. ఆమె అన్యురాలు, ఆమె కనానీయురాలు అయినప్పటికీ కూడా ఆ దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటా వచ్చింది. అంతేకాదు, ఆమె ఒక వేశ్య. తన సొంత ప్రజలే ఆమెను తోసివేస్తా వచ్చిన, ఆమెని రిజెక్ట్ చేస్తా వచ్చిన, అయినప్పటికీ కూడా తను ఏం చేస్తా వచ్చిందంటే, తన ఇంటికి దగ్గరికి వచ్చినటువంటి వేగుల వారిని తను చేర్చుకుంటా వచ్చింది. కాబట్టి నువ్వు నేను కూడా అనేక మార్లు మన జీవితాల్లో మనం అనుకుంటా ఉండొచ్చు, అనేక మంది మనం రిజెక్ట్ చేస్తూ ఉండవచ్చు కదా. దే సో మెనీ పీపుల్ విల్ రిజెక్ట్ అస్. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకులు మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే, మనం వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తూ వస్తామో, విశ్వాసముతో దేవుళ్ళ ముందుకు కొనసాగిపోతా వస్తామో రాహాబు వలె, అప్పుడు మనము కూడా రక్షించబడేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. అంతేకాదు, మనం గమనించినట్లయితే చూడండి, రాహాబు ఇంకా ఎక్కడ చేర్చబడతా వచ్చిందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదు కనెత. చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటిదిగా అతను ఉంటా, అంటే ఎంత శ్రేష్టమైనటువంటి స్థానంలోనికి వెళ్తా వచ్చిందంటే, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడతా వచ్చింది రాహాబు కదా. ఎందును బట్టి అంటే విశ్వాసమును బట్టి. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇంకా ఎవరైనా ఆ, అంటే ఆ, యేసుక్రీస్తు ప్రభు వారిని నిజంగా రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద రైట్ టైం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఆయన, మనము ఇంతకుముందు వింటా వచ్చినాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టు. కాబట్టి నేను ఆ యొక్క పాపముల కోసం ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు కదా. అంతేకాదు, ఈ లోకం మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉండవచ్చు, కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చినాడు కదా. చూడండి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ రావచ్చు. 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపిను. దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది కదా. దట్ ఈస్ గాడ్స్ లవ్. కాబట్టి మనల్ని ఈ లోకంలో అనేక మంది రిజెక్ట్ చేస్తూ ఉండవచ్చు,
కానీ దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అయినాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని రిజెక్ట్ చేయలే. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి అది మనం గుర్తిరిగేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు, మనం గమనించినట్లయితే దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనల్ని అనేక మంది మనం రిజెక్ట్ చేస్తూ ఉండవచ్చు, కానీ మనం విశ్వాసమును బట్టి ఏ విధంగా అయితే రాహాబు ముందు కొనసాగిపోతా వచ్చిందో, ఆ విధంగా మనం ముందు కొనసాగిపోయినప్పుడు మన జీవితాల్లో మనం ఏమి చూస్తూ వస్తామంటే మనం కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళి అంటే వి విల్ బి ఇన్ అంతగా ఆ, మనము అంత ఘనతను మనం పొందేటువంటి వారంగా మనం ముందుకు వస్తాం కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటూ రావచ్చు కదా. అదే విధంగా చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి కూడా అదే చేస్తా వచ్చినాడు కదా. తను ఆ వేగుల వారికి ఏం చేస్తా వచ్చినాడు అంటే త్రోవను చూపిస్తా వచ్చినాడు. అందును బట్టి 25వ వచనం, అతడు పట్టణంలోనికి పోగు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతం చేసిరి, కానీ ఆ మనుషుని వారి కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. కాబట్టి తను వాళ్ళకి మార్గం చూపిస్తా వచ్చినాడు. చూపించినటువంటి మార్గాన్ని బట్టి తను మాత్రమే కాదు, కానీ తన కుటుంబీకులందరినీ కూడా రక్షించుకుంటా వచ్చినాడు. రాహబు ఏ విధంగా అయితే వేగుల వారిని ఆ సమాధానంగా దాచిపెట్టి విశ్వాసంతో వారిని చేర్చుకొని ఆ విధంగా తన ఇంటి వారిని అందరిని రక్షించుకుంటూ వచ్చిందో, అదే విధంగా ఈ మనుషుడు కూడా తను మాత్రమే కాదు, తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకుంటూ వచ్చినాడు కదా. ఆ అదే విధంగా మనం గమనించినట్లయితే 27, 28 వచనాల్లో మనం చూడవచ్చు. ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్, అంటే ఆ, కొంచెం చూసుకుందాం. ఇది మనషీయులు బెత్షెయిను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లయీమును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలైనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. చూడండి, దేవుడు ఇంతగా తోడుగా ఉన్నట్టు వీళ్ళకి. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళు లూజు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కత్తివాత హతం చేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు. ఇంత చేసినా కూడా వాళ్ళకి ఎక్కడో దే హ్యావ్ లాస్ట్ దట్ ఫెయిత్. అందుని బట్టి ఏమైపోతా వచ్చిందంటే వాళ్ళు యొక్క ఆ, అనేకమైనటువంటి పల్లెల్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు. వాళ్ళ ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోవుట చేత. అంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విశ్వాసాన్ని వాళ్ళు కనబరచలేనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క పట్టణాలని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు. చూడండి, కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు ఉన్నారంట. కానీ వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని వీళ్ళు మర్చిపోతా వచ్చినారు. అనేక మార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన పక్షాన ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే వి విల్ సరెండర్ టు అవర్ మన పరిస్థితులకి మనం సరెండర్ అయిపోతా వస్తాం. వీళ్ళు కూడా ఇక్కడ ఏమైపోతా వచ్చినారంటే దే సరెండర్డ్. అందుకే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ యొక్క స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు. అనేక మార్లు నా జీవితాల్లో కూడా అదే జరుగుతూ వస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం అనేక మార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఆ మనకున్నటువంటి అపనమ్మకను బట్టి, అంటే మన పక్షాన ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు కదా, అది మనం గుర్తెరగలేము. హీఈస్ గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్ కదా. కాబట్టి అది మనం గుర్తెరగలేక అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే వి విల్ సరెండర్ టు అవర్ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికి మనం సరెండర్ అయిపోయి మనం వాటిని స్వాధీనపరచుకోలేకపోతా వస్తాం కదా. ఎప్పుడు మనం ఆ వాటిని స్వాధీనపరచుకుంటామంటే ఎప్పుడైతే మనము నిజంగా గుర్తెరుగుతామో, అంటే మనతో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు, ఆ, బలవంతుడైనటువంటి వాడని ఎప్పుడైతే మనం ఎరుగుతామో అప్పుడే మనం స్వాధీనపరచుకుంటాము. అంతేగా చూడండి, ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత కూడా వాళ్ళు కనానీయులని వాళ్ళు ఆ వెలగొట్టలే. వాళ్ళ చేత ఏం చేసినారంట, వెట్టి పనులు చేయించినారంట. చూడండి ఎంత దారుణమైనటువంటి. వీళ్ళని దేవుడు ఎక్కడి నుంచి రక్షిస్తా వచ్చినాడు, వీళ్ళు ఎటువంటి పనులు చేసినప్పుడు వీళ్ళు దేవుడు ఎక్కడి నుంచి రక్షిస్తా వచ్చినాడు. నిర్గమాకాండంలో వీళ్ళు వెట్టి పనులు చేస్తా నిట్టూర్పు విడిచినారంట. అంటే చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయంలో
అలాగున అనేక దినములు జరిగిన మీదట 23వ వచనం, ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని, ఆ చూడండి, అబ్రహాము ఇస్సాక్ యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. కదా, దేవుడు వీళ్ళు చేస్తున్నటువంటి వెట్టి పనులను చూసి వాళ్ళు నిట్టూర్పులు నిడుస్తా అంటే వాళ్ళని ఏం చేసినాడంటే, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని తిరిగి ఎక్కడికి తీసుకొస్తా వచ్చినాడు, వాగ్దానం చేయబడినటువంటి దేశము బేతేలుకి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి తోడుగా ఉంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ కనానీయులను వెళ్ళగొట్టకుండా వాళ్ళ చేత పెట్టి పనులు చేపిస్తారు. చూడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తాం. కాబట్టి ఆ ల- మనం కూడా అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. మనము ఆ యొక్క కణానీయులు దేనికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారంటే, వాళ్ళు లోకానికి సాదృశ్యంగా ఉన్నారు, శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి దాన్ని కంప్లీట్ గా మనం తీసివేసేటువంటి వారంగా మనం ఉంటురాదు. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలని అనుకుంటా వస్తాం, కానీ వి కాంట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. వీ కెనాట్ కంట్రోల్ దట్. ఈ లోకాన్ని కానీ లేకపోతే లోకములో ఉన్నటువంటి దాన్ని కానీ మనం కంట్రోల్ చేయలేము. వీ హ్యావ్ టు ఎరాడికేట్ ఇట్. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్. అదే వాళ్ళకి చెప్పినటువంటి దేవుడు వాళ్ళకి చెప్పినటువంటిది అదే, కణానీయులను సమూలంగా మీరు నాశనం చేయాలి, ఎందుకంటే యూ కాంట్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్. కాబట్టి ఆ, వాళ్ళు వెట్టి పనులు చేయించుకొని వాళ్ళని వెళ్ళగొట్టకుండా ఉన్నటువంటి కారణాన్ని బట్టి తర్వాత దినాల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఆ వాళ్ళు ఆ దేశ నివాసులతో కలిసిపోయి వాళ్ళ దేవుళ్ళను మొక్కి వాళ్ళ పాపములు వెళ్ళిపోతా వచ్చినారు. ఇది దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్తా వచ్చినాడు, మీరు ఈ విధంగా అవుతారని. కానీ వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపించలేక, కాబట్టి మనం కూడా అనేక మార్లు ఏం చేస్తామంటే దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించకుండా, కదా, దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశం మనం పెట్టుకుంటాం అనమాట. అయ్యా, ఐ కెన్ కంట్రోల్ దిస్ వరల్డ్, ఆర్ ఐ కెన్ కంట్రోల్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ వీ కెనాట్ కంట్రోల్, వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎరాడికేట్ ఇట్. కదా, యోసేపు కూడా అదే చేస్తా వచ్చినాడు, పాపాన్ని సమూలంగా నాశనం చేస్తా వచ్చినాడు, పాపము నుంచి పారిపోతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా అదే చేయాలి. మన జీవితాల్లో యొక్క లోక సంబంధమైనటువంటి వాటిని, లోకములో ఉన్నటువంటి వాటిని సంపూర్ణంగా నిర్మూలించాలి, లేకపోతే మనం దాన్ని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేయబడుతోంది. ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.